హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వరల్డ్ తెలుగు గేమింగ్. సో ఈ ఫర్నేస్లో అయితే చూస్తున్నారు కదా, దీని గురించి చెప్తాను. అంతకన్నా ముందు మీకు నేను దీని ముందు చేసిన మైనింగ్ అయితే చూపించాలన్నమాట. అంటే మైనింగ్ మొత్తం చూపిను, దానిలో ఏమి వచ్చినాయో చూస్తాను. ఐరన్ మైనింగ్ అయితే నేను చేశాను అనమాట. సో ఎంత ఐరన్ వచ్చిందో చూద్దాం పదండి. సో వెళ్దాం పదండి గైస్. చూడండి ఎంత ఐరన్ ఉందో ఒకసారి. 1 2 3 4 5 6 7 8 ఇంకో 9th దానిలో 46. ఈ రా ఐరన్ మొత్తం నేను మైన్ చేసింది. ఆ 1 స్టాగ్ నా ఇన్వెంటరీలో ఉన్న 10 ఇంతకుముందు ఉన్నవి, అది మొత్తం మైన్ చేశాను నేను కింద మన మైనింగ్ ప్లేస్లోనే. సో ఆ ఫర్నేస్లో ఎందుకు పెట్టానో కూడా నేను చెప్తాను, కాకపోతే స్లీప్ వేసిన తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. ఓకే గైస్, మార్నింగ్ అయితే అయిపోయింది. వర్షం కూడా అయిపోవాలి వెళ్తేనే అదే కాల్సింది. అది అక్కడ కొన్ని నెలల్లో ఏంటి వర్షం ఇంకా ఆగల. బయటికి అయితే వెళ్దాం. స్వాడు లేదు, యాక్షన్ అయిపోయింది. సో వీటిలో ఏముందో చెప్తాను. అంతకుముందు మనం ఏం కట్టబోతున్నామో చెప్తాను. సో మనం ఎందుకు కొట్టా నిన్ను చంపుతాను. దానికి ఎందుకు చెప్పు నీకు ఓవర్ యాక్షన్. సో మనం అయితే ఎక్స్పీ ఫామ్ అయితే కట్టబోతున్నాం అనమాట, అటువైపు సముద్రం మధ్యలో. సో దీనిలో దానికి కావాల్సిన డీప్ స్లైట్ అయితే స్మెల్ట్ చేసి పెట్టాను ఆల్రెడీ. సో అది మొత్తం ఎపిసోడ్లో కలెక్ట్ చేసుకుందాం అని చెప్పి అంతే ఉంచాను. చాలా ఆఫ్లైన్ వర్క్ అయితే చేశా. విచ్ని చంపుతాం ఫస్ట్. వై విచ్ ఆమె పోషన్ లేకముందే వెళ్ళిపోవాలి. నేను వేసింది ఫైట్ వేసింది. పాయిజన్ పెట్టు హాఫ్ అవర్ దగ్గర ఆపిద్ది మనల్ని. అరే ఏం ట్రై చేస్తావు నువ్వు? మొత్తం పనికి మాలినగా ఉంది. మంచిది ఒకటి చెప్పు, మంచిది. సో మీకు ఇంకోటి కూడా చెప్పాలి. వెనకాలైతే నా దగ్గర టోటల్ 1.5 స్టాక్ అయితే శాప్లింగ్స్ ఉండాలి. మొత్తం నాటాను, ఎందుకంటే నా దగ్గర వుడ్ లేదు, చాలా తక్కువ ఉంది. 1 స్టాగే ఉన్నప్పుడు ఈ మొత్తం నాటా. కొంతవరకు తీసా కూడా, ఇంకా అదిగోండి లీవ్స్ తీసాను. ఇంకా పెరగాల్సినవి చాలా ఉన్నాయి. ఎన్ని శాప్లింగ్స్ ఉన్నాయో చూడండి ఒకసారి. మొత్తం నాటేసా ఉన్నాయి అన్నీ, చూసారు కదా. సో ఇంకా వెళ్ళి ఆ ఫర్నెస్లో ఉన్న మన డీప్ సైడ్ అయితే తీసేసుకొని బిల్డ్ స్టార్ట్ చేద్దాం. ఈ వర్షమేమో కానీ ల్యాగ్ వస్తుంది. రెండో డిస్టెన్స్ తగ్గిద్దామంటే అది ఆల్రెడీ లోలోనే ఉంది. ఆ శాప్లింగ్స్ లీడ్ ఇదంతా ప్రస్తుతానికి అయితే నాకు వద్దు. దీనిలో పెట్టద్దాం. దీనిలోకి వుడ్ కింద తీసుకుందాం. సో ఇంకా తీసుకున్నాం గైస్. ఎక్స్పీ కూడా వచ్చింది బాగా. 31లో ఉన్నాం. మొత్తం తీసుకున్నప్పటికి ఎంత వచ్చింది? అదేంది పెద్ద ఏం పెరగట్లే ఎక్స్పీ. ఒక్క లెవెల్ కూడా పెరగల. ఇవి చూస్తే ఒక్క లెవెల్ కూడా కంప్లీట్ పెరగలేదు.
పైగా ఎక్స్పీ కూడా ఏం మిస్ అవ్వాలా. వెళ్ళండి దీనిలో పెడదాం. సో అవన్నీ మనకి ఇప్పుడైతే అవసరం లేదు. ఫస్ట్ అయితే ప్లాట్ఫామ్ చేద్దాం. ప్లాట్ఫామ్ కోసమే ఈ దట్ అయితే తీసుకున్నాను నేను. సో ఓషన్ మధ్యలో కడదామని నేను అనుకుంటున్నా. ఈ ఎపిసోడ్ అయితే కొంచెం లాంగ్ రావచ్చు. యాక్చువల్గా లాంగ్ అంటే గుర్తొచ్చింది, లాస్ట్ ఎపిసోడ్ అయితే నిజంగా అంత దరిద్రం అంటే 50 minutes ఓన్లీ రికార్డింగే వచ్చింది నాకు. మధ్యలో నేను చేసేది కాకుండా 1.5 hour కూర్చొని నేను ఆ వీడియో రికార్డ్ చేస్తే వాయిస్ రికార్డ్ అవ్వాలి. పైగా మామూలు ఎపిసోడ్ కూడా కాదు అది, మొత్తం డైమండ్స్ వచ్చినాయి, ఇట్లా ఆర్మర్ చేసుకున్నాము, ఇంత బాగా ఎపిసోడ్. వాయిస్ రాలా, ఎడిటింగ్ అప్పుడు చూసాను నేను. సో వాయిస్ రాకపోతే ఎంత బాగా వేసిందంటే ఇంకేం చెయ్యలేక, వీడియో డిలీట్ చేయలేక ఫస్ట్ టైం ఆ టైం ల్యాబ్స్ ఎట్ట పెట్టాలో నేర్చుకొని మరి ఎడిటింగ్ చేసి ఆ టైం ల్యాబ్స్ అయితే పెట్టాను. ఇంకేం చేయలేం కదండి. సరిపోయిద్దా? ఐలాండ్ ఉండకూడదు అనుకుంటున్నా, ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఇలా వెళ్దాం. ఇది ఎంత ఎఫెక్టివ్ పనిచేస్తుందో నాకు తెలియదు, కానీ ఏమీ లేకపోవడం కన్నా ఏదో ఒకటి ఉండడం బెటరే కదా అని చెప్పి కడుతున్నా. నేను ఇంత సడన్గా ఎక్స్పీ ఫామ్ ఎందుకు పడతాను అంటున్నానంటే, ఇప్పుడు మనం డైమండ్ టూల్స్ చేసుకున్నాము, డైమండ్ ఆర్మర్ చేసుకున్నాము. ఇప్పుడు దానికి ఎంచాన్మెంట్స్ చేస్తే ఒక పని అయిపోయిద్ది. సో అందుకని ఎంచాన్మెంట్స్ కోసం ఎక్స్పీ కావాలి కాబట్టి నేను ఇప్పుడు ఎక్స్పీ మీద పడ్డా అన్నమాట. ఎందుకంటే మనకి లెవెల్ పెరిగే కొద్దీ ఎక్స్పీది వచ్చేది తగ్గిద్ది. అంటే ఇప్పుడు మనం ఒక కవ్వుని చంపామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం 0 లెవెల్లో ఉన్నప్పుడు కవ్వుని చంపితే మనకి అది హాఫ్ అన్నా రావచ్చు, లేదా ఒకసారి ఫుల్ అన్నా రావచ్చు. కానీ మనం ఒక 30 లెవెల్లో ఉన్నప్పుడు కవ్వుని చంపితే అది కనీసం కింద మనకి బార్స్లా కనిపిస్తున్నాయి కదా, ఒక్కటి కూడా నిండదు. ఇంకా లెవెల్ పెరిగే కొద్దీ చాలా కష్టమైపోయింది. సో అందుకని నేను ఎక్స్పీ ఫామ్ అయితే ఇంక కట్టేస్తుంది. అయిపోయిద్దా? ఈ ప్లేస్ ఎలా పైకి వెళ్ళిపోయిద్ది అన్నమాట. నైట్ అయితే స్లీప్ అయితే వర్షం పోయిద్ది అనుకున్నా, పోవాల. ప్లాట్ఫామ్ కొంచెం ఎక్స్టెండ్ చేసుకున్నా, కొంచెం ఎక్స్టెండ్ చేసుకొని వస్తుంది తెచ్చుకున్నాను. 2 3 4 5 6 మళ్ళీ ఇలా 5 6 7 8 9. ఇంత దూరం మనం రాలేదనుకుంటా. వెళ్ళిపోతున్నాం, వెళ్ళండి, ఏం కాదు. ఫస్ట్ ఒరే డ్రౌండా, యాక్చువల్గా ఆ టైం ల్యాబ్స్లో అయితే నాకు డ్రౌండ్ కూడా కనిపించాయి ట్రైడెంట్స్. వాడిని చంపితే అన్న ట్రైడెంట్ వచ్చిద్దామని చెప్పి అప్పుడు చంపకుండా తర్వాత చంపుదామని చెప్పి బంధించి పెట్టాను అన్నమాట దానిలో. తర్వాత వాడైతే డీస్పాన్ అయిపోయాడు. అంటే బెడ్ రాక్లో నేను ఒకటి చూశాను, ఒక ట్రైడెంట్ పట్టుకున్న డ్రౌండ్కి వాడి దగ్గరికి నోట్లో షెల్ వేస్తే వాడు ఫుల్ హెల్త్ ఉన్న ట్రైడెంట్ని డ్రాప్ చేస్తాడని చెప్పి చూశాను నేను. సో ట్రై చేద్దాంలే, ఎపిసోడ్లోనే రియల్ కథ తెలిసిపోయింది కదా, ఒకవేళ రియల్ అయితే కొంచెం చూసే వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్గా ఉండిద్ది అని చెప్పి చేద్దాం అనుకున్నా. కానీ అక్కడ ఏమైందంటే వాడు డీస్పాన్ అయిపోయాడు. దీనిలోనే వాడిని పంపించింది ఆ దట్టు దానిలో. అదంతా నేను ఎపిసోడ్లో కట్ చేశాను అన్నమాట. ఫస్ట్ అయితే చెస్ట్లో కాపర్లు అయితే తీసుకెళ్దాం, ఎందుకంటే వాడితోనే ఉంది పని. నేనైతే ఎక్స్టెండ్ చేస్తున్నాను అన్నమాట, సరిపోదేమోనని చెప్పి. ఏమో నైట్ అవుతున్నట్టు అనిపిస్తుంది.
సరే అండి, ఫస్ట్ అయితే ఇవి పెట్టేసి వెళ్దాము. ఓకే గైస్, ఫస్ట్ అయితే ఇక్కడ ఒక బ్లాక్ గ్యాప్ ఇచ్చి అయితే పెడదాము. ఇట్లా ఇక్కడ ఒక చెస్ట్, ఇక్కడ ఒక చెస్ట్, ఇక్కడ ఒక చెస్ట్, ఇక్కడ ఒక చెస్ట్, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అండ్ వీటిని కనెక్ట్ చేసుకుంటా హోపర్స్. ఓకే, ఇప్పుడు చెస్ట్తో హోపర్స్తో పని అయితే అయిపోయింది. సెంటర్కి వచ్చేలా పెడితే బాగుండిద్దేమో. ఓకే గైస్, ఇప్పుడైతే సెంటర్కి వచ్చింది. నైట్ అయింది, మాబ్స్ స్పాన్ అయిపోతున్నాయి. వెళ్ళి స్లీప్ వేసేసి మార్నింగ్ వచ్చి మిగతాది చూద్దాం. ఏమో ఎంతసేపు పట్టిద్దో, ఎన్ని డేస్ పట్టిద్దో మైన్ క్రాఫ్ట్లో, రియల్ లైఫ్లో ఎంతసేపు పట్టిద్దో నాకు తెలీదు, చూడాలి. మాబ్స్కి చెక్కకుండా ఉంటే చాలు. ఇప్పుడన్నా వర్షం పోవాలి. ఓకే గైస్, మార్నింగ్ అయిపోయింది. వర్షం ఆగు, ఇది ఆగేటట్టే కనిపించాను. వర్షం పడుతుంది, మాకు పెట్టగలుగుతాను. సర్లేండి, మనం వెళ్ళి ఆ పని చేద్దాం. మనకి ఇప్పుడు స్లాబ్స్ అయితే కావాలి. నాకు స్లాబ్స్ కూడా చేసుకున్నాం. ఈ కాదు, అవి ఫైనాన్స్లో పడ్డాను చేసినాయి గైస్. ఈ స్లాబ్స్ తర్వాత బ్లాక్స్ కావాలి. ప్రస్తుతానికి ఒక 6 stacks తీసుకెళ్దాం, అయిపోతే మళ్ళీ వద్దాం. ఈ వర్షం వల్ల నాకు ఈ ల్యాగ్ చిరాకు పడుతుంది. తొందరగా వెళ్దాం. సో వీటి మీద స్లాబ్స్ అయితే పెట్టాలి. ఓకే, పెట్టేసాం. గైస్, మనం ఇప్పుడు నేను పెట్టిన ఫ్రేము 22 blocks అయితే పైకి వెళ్ళాలన్నమాట. ఫుడ్ తినేసి వెళ్దాం. ఓకే, టెంపరీ బ్లాక్స్ దట్ అయితే వాడదాం. ఓకే, ఇప్పుడు 22 blocks వెళ్ళాలి పైకి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22. ఇప్పుడైతే వాటర్లో దూకుదాం. ఓకే, స్టేర్స్ లాగా వచ్చింది. ట్వంటీ వన్ వచ్చినాయి. ఓకే, ఇప్పుడు 22 అయిపోయింది. అలా మొత్తం కూడా ఫిల్ చేద్దాం. అదైతే మీకు టైం లాస్ వచ్చింది. ఓకే గైస్, మొత్తానికి పైకి అయితే 22 blocks కట్టాము. సో ఇప్పుడు ఆ తర్వాత మనము 8 blocks అయితే మొత్తం 4 sides అయితే పెట్టుకోవాలన్నమాట. సో అది కూడా చేసేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8.
సో ఇటు ఫిల్ చేద్దాం. ఇటువైపు కూడా అంతే, ఇంకా 4 సైడ్స్ అంతే. ఇది కూడా టైం ల్యాప్స్ వచ్చింది మీకు. సో గైస్ మొత్తానికి ఇలా 4 సైడ్స్ కూడా కట్టాము. సో ఆ తర్వాత ఇప్పుడు గైస్ మనమైతే వెళ్ళి బ్లాక్స్ అయితే తెచ్చుకోవాలన్నమాట. ఈసారి ఉన్నాయి మొత్తం ఒకేసారి తెచ్చేసుకుందాం, ఎందుకంటే ఇప్పుడు మాటికి పైకి ఎక్కాల్సిన అవసరం అయితే ఉండదు. మళ్ళీ నైట్ అయింది, వెళ్ళి అయితే స్లీప్ వేసేద్దాం. ఈసారి వర్షం ఆడిపోలేదో చూడాలి. అవును, క్రేపర్ ల్యాండర్ మీద మొత్తం స్పాన్ అయిపోయారు. ఆగిందా? అంటే వర్క్స్ కింద ఇంకొక స్టాక్ అయితే దగ్గర తీసుకోవాలి. అండ్ అలాగే దీన్ని మొత్తం కూడా తీసుకోవాలి. ఎందుకన్నా మంచిది చెప్పలేం కదా, మాటికి తిరగడం ఎందుకు, మొత్తం చేసేది తీసుకెళ్ళిపోతే అయిపోయింది. ఇలా పైకి ఎట్టపోవాలి మళ్ళీ. కత్తి పెట్టేసుకుంటే వెళ్దాం, బాగానే ఉంటుంది మళ్ళీ. లేకపోతే కేసు ఒక్క నిమిషం వాటర్ తీసుకున్నాను. అంటే పైకి వెళ్తాం కానీ మళ్ళీ కిందకి రావడం అట్లా అని చెప్పి వాటర్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే వాటర్ వేస్తే మళ్ళీ మనం తర్వాత అన్నా కిందకి వెళ్ళొచ్చు, మళ్ళీ తర్వాత కావాలంటే పైకి కూడా రావచ్చు కదా, అందుకని. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ బ్లాక్ పెడితే చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే 31 XP ఉంది. పోగొట్టు కూడా నాకు అడ్జస్ట్ లేదు. సో ఇక్కడ నేను కడుతున్నట్టు జాగ్రత్తగా సో ఇలా అయితే వేసిన తర్వాత ఇలా 2 స్టెప్స్ లాగా వేసుకోండి. సో ఇక్కడ ఎలా అయితే చేసామో మొత్తం ఈ 4 సైడ్స్ కూడా అంతే చేయాలి. అది నేను చేస్తాను, మీకు టైం ల్యాప్స్ వచ్చింది. ఓకే ఇదంతా కూడా కంప్లీట్ చేసాం. ఈ తర్వాత అయితే వీటన్నింటినీ కలిపేయాలన్నమాట, ఒక స్క్వేర్ లాగా చూపిస్తాను. ఒక సైడ్ అయితే నేను చేస్తాను, మిగతా 3 సైడ్స్ అయితే టైం ల్యాప్స్ వచ్చింది. అవునా, కింద కాదు.
ఓకే, ఇప్పుడు అంతే కలిపేయడమే. నో ఓకే, ఏం పర్లా, ఎటు కలిపేదేగా. సో ఇంక ఈ లోపల గ్యాప్ మొత్తం కలిపేయాలి. ఇక్కడ కాదు, సో దీన్ని ఎట్లా కలిపానో ఆ సైడ్స్ కూడా అంతే కలపాలన్నమాట. సో అదైతే మీకు టైం లెస్ పెట్టేస్తాను నేను. వేస్ మొత్తానికి ఇలా అయితే కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ స్టెప్ అయితే కిందకి వెళ్ళాల్సింది అయితే ఉందన్నమాట. మనకి వాటర్ కావాలి, ఒక బకెట్ కాదు, చాలా కావాలి. సో చెప్పాను కదా ఫస్ట్ వాటర్ వెళ్ళిపోవచ్చు అని చెప్పి, అలా వెళ్ళిపోతాం. ఫస్ట్ అయితే కింద దూకేద్దాం, లేదు వాటర్ వచ్చింది. ఓకే, ఇట్లాంటి రిస్క్ చేయకూడదని నాకు అర్థమైంది. ఏది నా వాటర్ ఏంది నాకు ఇది, ఈ డ్రౌన్ లేదు. ఇదే టైము. ఓకే, ఇక్కడ ఇక్కడ వాటర్ అండ్ ఇక్కడ 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 చెప్పాలి. ఓకే, ఇప్పుడు వాటర్ బకెట్ పని అయిపోయింది. ట్రాప్ డోర్స్తో పని ఇప్పుడు. సో ఇట్లా ట్రాప్ డోర్స్ పెట్టుకుంటే వెళ్ళాలి. ఎస్, మనం కట్టేటప్పుడు అయితే చిన్న తప్పు అయితే జరిగిందనమాట. అదేంటంటే వాళ్ళు ఇక్కడ ఉన్న బ్లాక్తో కలిపి 18 అన్నారు. నా దగ్గర ఏమైందంటే అది కాకుండా 8 వేస్తాను అనమాట, వాళ్ళు కలిపి 8 అంటే. సో దానివల్ల ఏమైందంటే వాటర్ ఫుల్గా రీచ్ అవ్వక మొత్తం మళ్ళీ తీసేసి అవన్నీ లాస్ట్ 2 బ్లాక్స్ కలపాల్సి వచ్చిందనమాట, ఈ వాటర్ మొత్తం తీసిన తర్వాత. సో ఇప్పటికైతే అయ్యింది అది. ఇప్పుడు మనం ట్రాప్ డోర్స్ పెట్టాలి.
సో ఒకవైపు నేను చూపిస్తాను, ఇంకా తర్వాత వైపు నుంచి టైం ల్యాప్స్ అయితే వచ్చింది. ఓకే, ఇట్లా అయితే పెట్టాం కదా. సో ఇప్పుడు వీటిని అయితే ఓపెన్ చేయాలి. ఇట్లా ఫోకస్ ఇచ్చేసాం కదా, ఇటు కూడా అంతే చేస్తాను. కాకపోతే మీకు ఈసారి టైం ల్యాప్స్ అవుతుంది. ఓకే గైస్, ఇది కూడా అయిపోయింది. సో ఆ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి బాక్సెస్ ముందుకు తగ్గిపోతున్నాయి. స్పెంట్ చైన్ వాటితో కట్టాల్సి వచ్చేటట్టుంది. వాటర్ తీసుకుని ఇంకా పైకి వెళ్తున్నాం కాబట్టి అక్కడ పెట్టుకోవచ్చు. సో ఇక్కడైతే 2 బ్లాక్స్ అయిటలండి. ఇలా ఈ స్క్వేర్ మొత్తాన్ని కవర్ చేయాలి. సో ఇట్లా అయితే పెట్టాలన్నమాట. పెట్టిన తర్వాత టెంపరీ బ్లాక్స్ తీసుకున్నాం, పెట్టి ఇక్కడ ఇలా. సో దీన్ని తీసేద్దాం గైస్. ఇప్పుడైతే ఈ పైన ఏరియా మొత్తం కవర్ చేసేసుకోవాలన్నమాట. సో ఇదైతే మీకు టైం ల్యాప్స్ గైస్. బ్లాక్స్ అయితే అయిపోయినాయి, మళ్ళీ తెచ్చుకోవాలి. ఇప్పుడు వెళ్దాం, ఇకే అర్థం వాటర్ అర్థం పక్క నుంచి అటు తీకేద్దాం. ఈ వర్షం ఏందో కానీ అసలు ఆగట్లా. ఈసారి బెడ్ తీసుకెళ్దాము, నైట్ అక్కడ స్లీప్ వేస్తామన్న వర్షం ఆగిద్దాము, చూద్దాం. అయితే డీప్ ఫ్లైట్ కావాలి, చాలా ఉంది. 4 స్టాక్స్ తీసుకెళ్తాను, ఎక్కువే అవ్వచ్చు, ఎందుకన్నా మంచిది అని తీసుకెళ్తాను. రీస్పాన్ పాయింట్ ఇక్కడ పెట్టుకొని ఈ బెడ్ తీసుకెళ్తాను. ఎందుకు వచ్చాను? కవర్ చేసేద్దాం. గైస్, నాలో రికార్డింగ్కి వచ్చే
1 అవర్ 20 మినిట్స్ అయింది ఆల్రెడీ. నేను వచ్చి మీకు అక్కడ పైన కనిపించే టైం కాకుండా నేను అప్పుడప్పుడు ఆపి చేసేదంతా కలిపి నాకు చాలా టైం అవుతుంది. ఇంకా కూడా ఉంది చాలా చేయాల్సింది. అంటే మీరే చూసుకుని ఎంతసేపు పడుతుంది. ఓకే, మొత్తానికి పైకి వచ్చాము. ఇది కూడా కవర్ చేసేద్దాం. మొత్తానికి ఇదైతే కంప్లీట్ అయిపోయినట్టు. కాకపోతే ఇప్పుడు మాకు ఇంకొక టాస్క్ అయితే ఉందన్నమాట. 100 బ్లాక్స్ ఇట్లా పైకి వెళ్ళాలి. సో మనకి గ్లాస్ కూడా కావాలి, లేటర్ కూడా కావాలి, తెచ్చుకుందాం. సో నేను చేసుకుంటే వెళ్ళిపోదాం. డ్రోన్స్ లేరు. మనకి లేటెస్ట్ అయితే కావాలి బాగా ఎక్కువ. సరిపోయింది, నా దగ్గర వుడ్ లేదు. పైకి పెట్టడానికి అయితే బ్లాక్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు కావాలి నాకు వుడ్. ఒక్క నిమిషం వుడ్ కలిసాక వుడ్ తీసిన తర్వాత అయితే మళ్ళీ కలుద్దాం. గైస్ ఒక 68 అయితే వుడ్ అయితే కలెక్ట్ చేసాను. సో సరిపోవచ్చు, వెళ్దాం. అయితే మనకు కావాల్సింది రఫ్లీ 2 షర్ట్స్, అంటే అంతకుముందు వస్తుందా. క్రాఫ్ట్ అయితే చేసుకుందాం. క్రాఫ్ట్ చేస్తున్నా. సో ఇవైతే సరిపోవచ్చు, ఇంకెళ్ళిపోదాం. చాలాసేపు పడుతుంది కదా ఇప్పటిదాకా వచ్చే వీడియోలు. నాకు తెలిసి ఇదే లాంగెస్ట్ వీడియో అనుకుంటా. నాకు రికార్డింగ్ అయితే చాలాసేపు పడుతుంది అన్నిటికీ. కాకపోతే అప్లోడ్ చేసే దాంట్లో ఇది ఎక్కువ అనుకుంటున్నాను నేనైతే. ఫస్ట్ అయితే ఫుడ్ తినాలి. ఇప్పుడైతే ఒక 100 బ్లాక్స్ అయితే పైకి పెట్టుకుంటూ వెళ్ళాలి. ఓకే గైస్, సో ఇప్పుడైతే పెట్టుకుంటా వెళ్ళిపోదాం. ఇది కూడా మీకు టైం ల్యాప్స్ వచ్చింది. సభా ప్లస్ 100 బ్లాక్స్ అయితే పెట్టుకుంటూ వచ్చేసాను అనమాట. అదో తీరిపోతుంది కట్టేటప్పటికి. ఎంత పెద్దదో నేను అసలు ఎంతసేపు అయ్యిద్ది అనుకోలే. ఇదేం లేదు, జస్ట్ ఏఎఫ్కే ఏరియా అనుకుంటా. ఇప్పుడు వాటర్ పెట్టుకొని కిందకి వెళ్ళిపోయి కింద నుంచి ల్యాడర్ పెట్టుకుంటూ వద్దాము. పెడితే ఫామ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. వాటర్ అయితే పెడదాం. ఇప్పుడు కిందకి వెళ్తుంది కదా, అప్పుడైతే తీసేద్దాం. ఇప్పుడు తీసేద్దాం.
ఇంకా పూర్తిగా అయితే కిందకి వెళ్ళాలి బాగా, కిందకి మాత్రం పడుతూ వస్తాం. ఓకే నువ్వెక్కడి నుంచి ఫోన్ అయ్యావురా? జస్ట్ నుంచి కింద పడిపోయి బ్యాడ్ పెట్టుకోలేదు. ఇప్పుడు మన ఇంటి దగ్గరే విలేజ్ ఎంత రేటు పెడిద్దాము, పడకూడదని అయితే కోరుకుందాం. అవును ఎంత ఎప్పుడు మనకు పెట్టింది ఇది అనుకుంటా కదా, లేటర్స్ అయితే ఇంకా పెట్టుకుంటూ వెళ్దాం. బ్లాక్ పెట్టాను, సరిపోయింది మొత్తానికి. ఒకసారి అయితే వెళ్దాం కిందకి. చూసారా ఇది ఎంత పెద్దదో, ఎంత కష్టం కట్టడం. స్లీప్ వేద్దాం, ఈ వర్షం ఇప్పుడన్నా ఆగిపోతే బాగుంది. అమ్మా ఇప్పటి కాదు వర్షం, థ్యాంక్ యూ దేవుడా వర్షం అట్లా. హంగర్ ఫుల్ ఉందా, చాలా ఎత్తుకెత్తాగా. ఒకసారి పైకి వెళ్ళి కాసేపు ఉండి వద్దామా? వద్దులేండి, ఇప్పటికే చాలా టైం అయింది. ఇదంతా నేను తర్వాత ఆఫ్లైన్లో క్లియర్ చేసుకుంటా. ఎగ్జాక్ట్ ఈ వాటర్ ఏంటి? హలో వాటర్ ఏంది? నాకు తెర పడుతుంది, పాము పట్టేద్దా అవుదా అని చెప్పి. సర్లేండి. సో ఇది గైస్ ఇవాళ ఎపిసోడ్ అయితే, అది మనం కట్టిన ఎక్స్పీ ఫాము. సో ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. సో దీనిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే పని చేయకపోతే నేను ఫిక్స్ చేసేసి నెక్స్ట్ ఎపిసోడ్కి అయితే అప్డేట్ చేస్తాను అనమాట. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వరల్డ్ తెలుగు గేమింగ్.